ఇంకా సేపట్లో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి జానీ మాస్టర్ జైల్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే తన మీద పెట్టిన కేసెస్ నార్మల్ కేసెస్ కావు, చాలా సెన్సిటివ్ కేసెస్ అండ్ చాలా పెద్ద కేసెస్ ఉన్నాయి. అండ్ బేసిక్ గా జానీ మాస్టర్ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది ఇంటర్నెట్ లో లీక్ అయింది. అండ్ ఆ ఎఫ్ఐఆర్ గురించి మనం మాట్లాడుకుందాము ఇన్ డీటెయిల్ గా, తన మీద ఏం కేసెస్ పెట్టారు అండ్ ఈ కాంట్రవర్సీ ఫుల్ స్టోరీ అనేది కూడా మాట్లాడుకుందాము. బట్ దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం ఛానల్కి వచ్చుంటే వీడియో కంప్లీట్ గా చూసి వీడియో లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో కమింగ్ బ్యాక్ టు జానీ మాస్టర్ కేస్ అండ్ కాంట్రవర్సీ. జానీ మాస్టర్ లేడీ అసిస్టెంట్ అనమాట. తను 2019 నుంచి జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తుంది. రీసెంట్ గా సెపరేట్ అయిపోయింది. అండ్ తను జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది అనమాట. జానీ మాస్టర్ తనని రేప్ చేసినట్టు, సెక్షువల్ గా చాలా సార్లు అసల్ట్ చేసినట్టు, ఫిజికల్ గా కూడా అసల్ట్ చేసినట్టు తను కేసెస్ పెట్టింది. అండ్ ముందుగా తన ఎఫ్ఐఆర్ లో ఏం మెన్షన్ చేసిందంటే తను 2017 లో డి షో కోసం హైదరాబాద్ వచ్చిందంట. అండ్ 2017 నుంచి 19 వరకు తను డి షోలో పనిచేసింది. బట్ 2019 లో జానీ మాస్టర్ ఈ అమ్మాయికి తన గ్రూప్ లో జాయిన్ అయ్యే అవకాశం ఇచ్చాడు. సో తను డి షో వదిలేసి జానీ మాస్టర్ డాన్స్ గ్రూప్ లో జాయిన్ అయింది. అప్పటికే జానీ మాస్టర్ మంచి కొరియోగ్రాఫర్ కూడా. సో వన్స్ 2019 లో ఈ అమ్మాయి జానీ మాస్టర్ గ్రూప్ లో జాయిన్ అయినప్పటి నుంచి తన మీద ఈ సెక్షువల్ అసల్ట్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయంట. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా సార్లు జానీ మాస్టర్ తనని కమిట్మెంట్ కోసం ఫోర్స్ చేశాడని చెప్పి కూడా ఇందులో మెన్షన్ చేసింది. అండ్ ఇందులో ముఖ్యంగా ఒక సెన్సిటివ్ థింగ్ ఏంటంటే 2019 లో ఎప్పుడైతే జానీ మాస్టర్ ఫస్ట్ టైం ఈ అమ్మాయిని అసల్ట్ చేశాడో అప్పుడు ఈమె వయసు కేవలం 17 ఏళ్ళు మాత్రమే. అంటే తను ఒక మైనర్. సో ఒక మైనర్ ని లైంగికంగా వేధించాడు కనుక అదొక సెన్సిటివ్ కేసు అయింది. ఇది ఒక ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్, ఈ అమ్మాయిని చాలా సార్లు ఫిజికల్ గా అబ్యూజ్ చేశాడు. బికాస్ ఎప్పుడైతే ఈ అమ్మాయిని కమిట్మెంట్ కోసం అడిగాడో జానీ మాస్టర్ తను చాలా సార్లు రిజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. అండ్ రిజెక్ట్ చేసిన ప్రతిసారి కూడా ఈ అమ్మాయిని చాలా దారుణంగా కొట్టినట్టు అందులో మెన్షన్ చేసింది. లైక్ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చింది తను. అందులో మొట్టమొదటిగా ముంబై, ఆ తర్వాత లండన్ అండ్ హైదరాబాద్, ఈ 3 ప్లేసెస్ లో తన మీద ఫిజికల్ గా అసల్ట్ చేశాడు జానీ మాస్టర్. లైక్ ముంబైలో అయితే ఒకసారి తనను అద్దం కేసి కొట్టినట్టు అండ్ అందులో తను చాలా దారుణంగా గాయపడినట్టు మెన్షన్ చేసింది. సో ఇలా ఒక 3 ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేసింది. ఇది సెకండ్ కేసు, ఒక అమ్మాయిని ఫిజికల్ గా అబ్యూజ్ చేశారు. ఆ తర్వాత థర్డ్ కేసు వచ్చేసి చాలా సెన్సిటివ్ ఇది. అండ్ దీనికే మినిమం 10 years శిక్ష పడే ఛాన్స్ ఉంది. ఇది అండర్ సెక్షన్ 376(2)(n) అంట. సో మినిమం 10 years అని చెప్పి ఈ సెక్షన్ కి రాసి పెట్టుంది. ఇదేంటంటే ఒకే అమ్మాయి మీద రిపీటెడ్ గా రేప్ చేయడం. సో ఈ సెక్షన్ ప్రకారం జానీ మాస్టర్ అమ్మాయిని రేప్ చేశాడని తను చెప్తుంది. బట్ క్లియర్ గా ఎఫ్ఐఆర్ లో మాత్రం రాయలేదు. సో అందుకే దీని గురించి డీటెయిల్ గా ఎఫ్ఐఆర్ లో లేదు. బట్ ఆ తర్వాత ఏదైతే ఉందో ది మోస్ట్ సెన్సిటివ్ థింగ్, దీని గురించి మాత్రం తను చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. జానీ మాస్టర్ తనని చాలా సార్లు తన రిలీజియన్ లోకి కన్వర్ట్ అవ్వాలని చెప్పి ఫోర్స్ చేశాడంట. అండ్ కన్వర్ట్ అయ్యి తనని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి చాలా సార్లు ప్రెషర్ పెట్టాడని చెప్పి తను మెన్షన్ చేసింది. కేవలం జానీ మాస్టర్ మాత్రమే కాదు, వన్స్ ఈ అమ్మాయి జానీ మాస్టర్ గ్రూప్ లో నుంచి బయటికి వెళ్ళిపోయి కొరియోగ్రాఫ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత జానీ మాస్టర్ తో పాటు తన వైఫ్ కూడా ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళేవారంట. అండ్ ఈ అమ్మాయిని ఫోర్స్ చేసేవారంట తన రిలీజియన్ లోకి కన్వర్ట్ అవ్వాలని. సో దట్ మీన్స్ జానీ మాస్టర్ వైఫ్ కూడా ఇందులో జానీ మాస్టర్ కి హెల్ప్ చేస్తుంది ఆ అమ్మాయితో జానీ మాస్టర్ పెళ్లి అవ్వడానికి. అండ్ ఇది లవ్ జిహాద్ కిందికి వస్తుంది అనమాట. ఇది కూడా రైట్ ను ఇండియాలోనే మోస్ట్ సెన్సిటివ్ కేసెస్ లో ఒకటి. సో ఇలా జానీ మాస్టర్ మీద 3 కేసెస్ ఉన్నాయి. అండ్ 4 ఇన్సిడెంట్స్ కూడా ఎఫ్ఐఆర్ లో నోటీస్ చేశారు. అండ్ ఈ కేసెస్ అన్ని కూడా మనము ఎఫ్ఐఆర్ లో చూడొచ్చు. మీకు ఒక సైడ్ కి స్క్రీన్ షాట్స్ పెడతాం చూడండి. అందులో కేస్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో ఇవి రైట్ నౌ జానీ మాస్టర్ మీద ఉన్న కేసెస్. అండ్ పోలీసులు జానీ మాస్టర్ రీచ్ అవడానికి ట్రై చేస్తున్నట్టు నేను లాస్ట్ టైం ఒక న్యూస్ ఛానల్ లో చూసాను. పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆయన రీచ్ అవడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఆయన 3 మొబైల్ నెంబర్స్ మాత్రం స్విచ్ ఆఫ్ చేస్తున్నాయి. తన వైఫ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో ఇది పోలీసుల దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్. బట్ ఎలాగోలాగా జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకుంటారు. మేబీ ఈ రోజు, మేబీ రేపు కూడా ఉండొచ్చు. అండ్ వన్స్ అదుపులోకి తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరుగుతుంది. బట్ ఒకవేళ జానీ మాస్టర్ గిల్టీ అని ప్రూవ్ అయితే, అంటే జానీ మాస్టర్ తప్పు అని ప్రూవ్ అయితే నిజంగా జానీ మాస్టర్ కి శిక్ష పడుతుందా? ఈ కేసెస్ అన్నిటి ప్రకారం చూసుకుంటే ఒక మినిమం 17 years శిక్ష పడాలి. కానీ జానీ మాస్టర్ కి శిక్ష పడుతుందా? నాకైతే నమ్మకం లేదని చెప్పాలి. బేసిక్ గా ఒక 1 year బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. పుష్ప మూవీలో ఒక యాక్టర్, చాలా ఫేమస్ యాక్టర్, పుష్ప మూవీతో ఫేమస్ అయ్యాడు. సో అతనికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి కేసు ఫైల్ చేయడం కాదు, సూసైడ్ నోట్ రాసి మరి చనిపోయింది ఆ అమ్మాయి. ఈ యాక్టర్ ఎవరైతే ఉన్నాడో పుష్ప మూవీ యాక్టర్, ఆ అమ్మాయిని సినిమా ఆఫర్స్ చూపించి యూజ్ చేసుకున్నాడని చెప్పి ఆ సూసైడ్ లెటర్ లో రాసి చనిపోయింది అనమాట. అంత పెద్ద ఇష్యూ జరిగితేనే ఒక 1 day దాని గురించి పట్టించుకున్నారు. ఆ తర్వాత యాక్టర్ బయటికి వచ్చేసాడు. హ్యాపీగా దాని రిమైనింగ్ షూట్ కూడా పూర్తి చేసుకున్నాడు. అండ్ రేపేలుండి ఆ మూవీ రిలీజ్ అవుతే మనము పాన్ ఇండియా వైజ్ ఆ యాక్టర్ ని సెలబ్రేట్ కూడా చేసుకుంటాం. సో అలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూలోనే న్యాయం జరగలేదు. అది కూడా కొంచెం చిన్న యాక్టరే. జానీ మాస్టర్ తో పోలిస్తే ఇండస్ట్రీలో అతనికి ఉన్న పలుకుబడి తక్కువ అని చెప్పాలి. ఇక్కడ జానీ మాస్టర్ ఆల్ ఓవర్ ఇండియా ఫేమస్ మాస్టర్ అండ్ చాలా పలుకుబడి ఉన్న మాస్టర్. ఒకవేళ తను గిల్టీ అని ప్రూవ్ అయినా కూడా తనకి శిక్ష పడుతుందా అంటే ఏమో. ప్రీవియస్లీ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ప్రకారం చూసుకుంటే నాకైతే నమ్మకం కుదరదు. అండ్ అంతేకాదు, రీసెంట్ గా కోల్కతాలో జరిగింది తెలుసు కదా మీకు. అక్కడ జనాలు అంతగానం రచ్చ చేస్తుంటేనే ఇప్పటి వరకు కూడా జస్టిస్ జరగలేదు. మోర్ దెన్ 1 month అయిపోతుంది. అండ్ ఇక్కడ మనోళ్ళు అసలు పట్టించుకోవట్లేదు కేసు గురించి. రైట్ నో ఇప్పుడు ఒక 4:30 అవుతుంది టైమ్. మార్నింగ్ నుంచి అంటే మినిమం ఒక 9 hours నుంచి ఈ రచ్చ అంతా జరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ రియాక్ట్ అవ్వలేదు. అండ్ నేను వీడియో స్టార్ట్ చేయడానికి ముందు కూడా ట్విట్టర్ లో చెక్ చేశాను. లైక్ సాయిధరం తేజ్ ఏమైనా రియాక్ట్ అయ్యాడా అని, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా రియాక్ట్ అయ్యాడా అని. సో వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు. సాయిధరం తేజ్ అయితే ఒక యూట్యూబర్ ఇన్సిడెంట్ మీద చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు. అండ్ అందరూ రియాక్ట్ అయ్యారు. నేను కూడా యూట్యూబర్ ఇన్సిడెంట్ మీద రియాక్ట్ అయ్యాను. కానీ జానీ మాస్టర్ మీద మాత్రం ఇప్పటివరకు ఎవరు రియాక్ట్ అవ్వలేదు. అండ్ ఆ యూట్యూబర్ మీద రియాక్ట్
రియాక్ట్ అయింది కూడా తప్పు కాదు, దట్ ఈస్ కరెక్ట్. కానీ ఇక్కడ జానీ మాస్టర్ ఇష్యూ మీద కూడా రియాక్ట్ అయ్యి ఒకవేళ తప్పు జానీదే ఉంటే తనకి ఎలాంటి శిక్ష పడాలో ఆ శిక్ష పడేలా చేస్తామని చెప్పి ఒక హామీ ఇస్తే బాగుండేది. బికాస్ రీసెంట్ గా నాగబాబు గారు కూడా ఒక వీడియోలో అన్నారు ఆడపిల్లలకి ఏమైనా జరిగితే తాట తీస్తామని చెప్పి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు మెన్షన్ చేశారు తప్పు చేసింది నా వాడైనా నా పార్టీలో వాడైనా కూడా చూసేది లేదని. అండ్ ఇప్పుడు జానీ మాస్టర్ వచ్చేసి జనసేన పార్టీలో ఉన్నట్టున్నారు. సో చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, బట్ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. మేబీ రేపేళ్ళుండి వీడియోస్ ఏమైనా వస్తాయి కావచ్చు. సో ఫైనల్ గా జానీ మాస్టర్ తప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ సెలబ్రిటీస్ కొద్దిగా దీని మీద రియాక్ట్ అయ్యి తప్పు ఉంటే జస్టిస్ జరుగుతుందని చెప్పి కొద్దిగా హామీ ఇస్తే బాగుంటది. బికాస్ వేరే వాటి మీద రియాక్ట్ అవుతున్నారు అండ్ ఇండస్ట్రీలో వాళ్ళు తప్పు చేస్తే మాత్రం రియాక్ట్ అవ్వట్లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లాస్ట్ జరిగిన ఇన్సిడెంట్ మీద అయితే ఎవరు రియాక్ట్ అవ్వలేదు. సో చూద్దాం ఈ కేసు ఎట్ వెళ్తుంది అనేది. నాకు తెలిసినంత వరకు ఒక 2 days మాత్రం హల్చల్ నడుస్తుంది కావచ్చు, దాని తర్వాత కామ్ అయిపోతుంది అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే పుష్ప మూవీ యాక్టర్ ఎవరైతే రీసెంట్ కాంట్రవర్సీ జరిగిందో ఆ యాక్టర్ పేరు కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై.